చెన్నై వచ్చిన కాంచి అయితే లెంత్ వీడియోలు అస్సలు పెట్టట్లేదండి. చాలా రోజులు అవుతుంది కదా వీడియో పెట్టి. అయితే మేమైతే ఈరోజు బయటికెళ్తున్నాము. ఎక్కడికి అంటే మీకు సర్ప్రైజ్, అందరూ చూసేయండి. ఇది ఎక్కడికి అంటే మా మరిది వాళ్ళైతే బయటికి తీసుకెళ్తా వదిన వచ్చేసి బాగుంటుంది అని చెప్పేసి నన్ను అత్తమ్మని తీసుకెళ్తున్నారు. ఇంకా మా సార్ వాళ్ళైతే రాలేదు. అండ్ ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము. మా చిన్నత్తయ్య, అత్తమ్మ, నేను. మాకైతే క్యాబ్ బుక్ చేశారన్నమాట. వాళ్ళు వచ్చేసి స్కూటీలో వస్తున్నారు. మినిమం 1 అవర్ అయితే టైం పడుతుందంట వీళ్ళున్న చోటకి అక్కడికి వెళ్ళాలంటే. మేమైతే వెళ్తున్నామండి. వీడియో అయితే ఫుల్ వీడియో చూసేయండి. జస్ట్ 6 మినిట్స్ ఉంటుంది. చెన్నై అయితే నేను వచ్చేసి 1 వీక్ 2 వీక్స్ అవుతుంది. ఇంకా అయితే మస్తు అనిపిస్తుంది. నేనైతే ఇన్ని రోజులు ఎప్పుడు కూడా బయటికి రాలేదు. అండ్ వచ్చిన ఒక్కరోజు 2 రోజులే, ఇన్ని రోజులైతే నేను ఉండలేదు. నిజంగా మా చిన్నత్తయ్య అయితే నాకు ఒక పుట్టినిల్లులాగా అనిపిస్తుంది. మీరు అంటే ఇలా చెప్తుంది ఏంటి అనుకోకండి. నిజంగా నాకు మా ఇంట్లో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇంకా నేను అక్కడ పని చేస్తాను, ఇక్కడ మా అత్తయ్య నన్ను ఏ పని చేయట్లేదు. ఎప్పటి నుంచో అంటుందన్నమాట రమ్మని. ఇప్పటికి కుదిరింది. వచ్చేసి ఇంకా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తానని చెప్పేసి తీసుకెళ్తున్నాను. మా మరిది వాళ్ళు కూడా చాలా బాగా చూస్తున్నారు. అండ్ వాళ్ళ సొంత అక్కని చూసినట్టే చూసుకుంటున్నారు. నాకైతే మస్తు అనిపించింది. ఇంతకన్నా ఏం కావాలండి. అత్తింటి వారి నుంచి ఇలాంటివి వస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. అందులో మా చిన్నత్తయ్య ఇలా చూడడం నాకు మస్తు అనిపించింది. నాకు మా ఇంట్లో ఇంకా కొంచెం కొంచెం పనులైనా చేస్తాను, కానీ ఇక్కడైతే నాకు అలా అసలు ఏ పని చేయట్లేదు. నువ్వు ఉన్నదే 4 రోజులు అక్కడ చేసి ఉంటావే, ఇక్కడన్నా రెస్ట్ తీసుకొని. మా అత్తమ్మ అయితే నన్ను ఏ వర్క్ చేయనియట్లేదు. తినటం పంటమే అండి. ఇంకా ఎక్కడికని అనుకుంటున్నారా? బీచ్ అండి. ఇండియాలోనే మన చెన్నైలో ఇది అతి పెద్ద బీచ్ అంట. మా మరిది చెప్పిండు చాలా బాగుంటుంది వదిన. ఎక్కడి వాళ్ళైనా ఇక్కడ మామూలుగా చూడాలనుకుంటే మాత్రం ఈ బీచ్ చూస్తే చాలా బాగుంటుంది. అండ్ పెద్ద బీచ్. నేను వచ్చిన పని ఏంటి అసలు అయితే, నేను చర్చ్ మామూలుగా తోమా చర్చ్, యేసయ్య శిష్యుడైన తోమా చర్చ్ చూడాలని నేను వచ్చానండి. వీళ్ళైతే అన్నీ చూపిస్తున్నారు. నాకైతే మస్తు అనిపించింది. మీరైతే వీడియో చూసేయండి. ఇక్కడ బీచ్లో అంటే ఒక ఏంటంటే ఈ బీచ్లో తిరగాలంటే కొంచెం స్టెమినా ఉండాలన్నమాట. నేనైతే తిరగలేకపోయానండి, అంత పెద్దగా ఉంది. ఇంకా మా సార్ వచ్చినాక కూడా మళ్ళీ వస్తానని నేను అంతలా తిరగలేదన్నమాట. ముందు వెళ్తున్నాడు మా మరిది. ఇంకా మేమైతే స్నాక్స్ కూడా తెచ్చుకున్నాము. మ్యాంగోస్ అండ్ మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా, అవి తెచ్చుకున్నాము. ఏంటంటే అక్కడ కొనాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. అవసరం లేదులే కొంటానులే అని మా మరిది వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అంటే, ఇంకా మా పెద్దత్తయ్య అన్నది లేదు, ఇంట్లో మ్యాంగో అండ్ మొక్కజొన్న కంకులు ఉన్నాయి కదా, ఉడకబెట్టుకొని వెళ్ళి అక్కడే కాసేపు ఉండి తినేసి వద్దాంలే అని వచ్చేసా. మేము వచ్చేసరికి అయితే 4కో 5కో బయలుదేరితే 6 o'clockకి ఇక్కడికి చేరుకున్నాం. వీళ్ళున్న చోటికి దీనికి 1 అవర్ టైం అన్నమాట. ఇక్కడ సాపేస్తున్నాం కూర్చోవడానికి. మొత్తం ఇసుక అండ్ అది పైకి పోతూ ఉందన్నమాట. సాప కూడా కరెక్ట్ లేదు, దాన్ని వేస్తూ ఉన్నాం. ఇంకా అక్కడ వేసేసి ఆ సామాన్ అంతా అక్కడ పెట్టేసి అలా వెళ్తున్నాం. ఫొటోస్ అండ్ నేను కూడా వీడియోస్ చేసుకోవాలి కదా అని చెప్పేసి వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుందో. ఇంకా నా కెమెరా క్లారిటీ లేదు, మంచి కెమెరా అయితే మస్తు కనబడుతుంది. ఎవరైనా చెన్నై వికెట్ చేస్తే మాత్రం దీన్ని మిస్ చేయకండి. అండ్ బాగుంటుంది, తప్పకుండా చూడండి. ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కువ నాకైతే ఫారినర్సే కనబడుతున్నారు చెన్నైలో. మన హైదరాబాద్లో అంత అనిపించింది నాకు. నేను చర్చ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నిన్న షార్ట్ వీడియో పెట్టాను కదండి, దాని లెంత్ వీడియో కూడా పెడతాను. అక్కడ కూడా ఫారినర్సే కనబడుతున్నారు. చాలా మంది ఎక్కడ వికెట్ చూసేసి వెళ్తారంట చెన్నై. నేనైతే ఫస్ట్ టైం అన్నమాట. మీరు ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది వచ్చారు, చెన్నై వికెట్ చేశారు అని కామెంట్ చేయండి. నేనైతే ఇలా చూపిస్తున్నా. కానీ వేడి అంటే మామూలుగా లేదండి. ఇది ఆంధ్ర కన్నా డబల్ ఉంది వేడి. అంత వేడి. నాకైతే ఇంటి దగ్గర ఏసీలో ఉండి బయటకు వచ్చేసరికి చుక్కలు కనిపిస్తున్నాయి. అంత వేడి. కానీ అడ్జస్ట్ అవ్వాలి కదా, కొన్ని విషయాలలో తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా సమ్మర్ కాబట్టి ఈ ఇయర్ ఇలా వచ్చానన్నమాట చెన్నైకి. ఇంకా
వీడియో కోసం కూడా వచ్చానన్నమాట. నేను ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాను. మీరైతే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను అసలు బయటికి రాను, బట్ నా వీడియోల కోసమే రావాల్సి వస్తుంది. అందులో అత్తయ్య కూడా ఎప్పటి నుంచో రమ్మంటుంది, 2 years నుంచి రమ్మంటే మేమైతే రాలేదు. ఇక్కడ నేనైతే ఆ ట్రాఫిక్ నాకు మంచిగా బాగా హెవీ అనిపించింది, అందుకే చిన్న వీడియో తీశాను. అండ్ ఇక్కడ ఎంత నైట్ అయినా ఏదైనా అక్కడ ట్రాఫిక్ పోలీస్ అయితే మస్తు చేస్తుంది, ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించడంలో కరెక్ట్గా ఉన్నారు. అట్లుండాలా. ఆమె ఒక లేడీ. మళ్ళీ మేము వచ్చేసి ఆ టైం ఎంత అయింది తెలుసా, దగ్గర దగ్గర 10:30 అయిపోయిందన్నమాట. అప్పుడు కూడా వాళ్ళు ఉన్నారా అనిపించింది, బాగా అనిపించిందండి. ఇలాంటి వాళ్ళు జాబ్ చేసే వాళ్ళకి సెల్యూట్ కొట్టాలనిపించింది. అందులో ఒక లేడీ కదా, మస్తు అనిపించింది అనమాట. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతవరకేనండి. మీరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. ఓకే అండి, బాయ్ బాయ్.